అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకల్లాడుతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర పండుగను జరుపుకుంటుండగా అయోధ్యలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించారు. ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో వర్చువల్గా పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ వేడుకలను వీక్షించటం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ సంవత్సరం వేడుకల్లో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సూర్య తిలకం ఘట్టం. అభిజిత్ లగ్నంలో బాలరాముడిపై సూర్యకిరణాలు నేరుగా పడేలా శాస్త్రీయంగా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఖచ్చితమైన సమయానికి సూర్యతిలకం దేవుడి నుదుటిపై పట్టం ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతుంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పవిత్ర పండుగను జరుపుకుంటుండగా అయోధ్యలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలను వీక్షించారు. ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో వర్చువల్గా పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఈ వేడుకలను వీక్షించడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ సంవత్సరం వేడుకల్లో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సూర్య తిలకం ఘట్టం. అభిజిత్ లగ్నంలో బాలరాముడిపై సూర్యకిరణాలు నేరుగా పడేలా శాస్త్రీయంగా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఖచ్చితమైన సమయానికి సూర్యతిలకం దేవుడి నుదిటిపై పట్టం ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూశారు.